రైతులందరికీ నమస్కారంలో అండి. అందరికైతే మొదటగా వచ్చేసి అయితే శుభోదయం. మనకు ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో ప్రారంభం అయితే కావడం జరిగిందన్నమాట. 1 నుంచి 3 ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు దాదాపు వచ్చేసి నిన్నటి నుంచి అయితే రైతు భరోసా నిధులు అయితే జమ కావడం జరుగుతుంది రైతుల ఖాతాలో వచ్చేసి. ఇంకా ఎవరికైతే జమ కాలేదో కొన్ని జిల్లాలో వచ్చేసి అయితే నిన్ననైతే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. కొన్ని జిల్లాలో వచ్చేసి ఈ రోజు నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఎవరికైతే జబ్బులు జమ అయినాయో కామెంట్ సెక్షన్లో అయితే మీరు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, మీరు ఏం సేవ్ చేస్తున్నారు, అలాగే వచ్చేసి మీకు ఎంత డబ్బులు జమ అయ్యాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎకరాకు వచ్చేసి 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి. ఒకసారి మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆగస్టు 15 నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. రైతు భరోసా నిధులు వచ్చేసి 1 నుంచి 3 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టడం జరిగింది. రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇచ్చే 15,000 రూపాయలు అయితే ఇస్తున్నట్లయితే సమాచారం వచ్చింది. కాబట్టి ఏకకాలం మనకి ఏదైతే రైతులకు వచ్చేసి అయితే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. రైతు భరోసా నిధులు వచ్చేసి మనకు ఆర్లాడైతే నిన్నటి నుంచి అయితే ప్రారంభం అయితే కావడం జరిగిందన్నమాట. ఆ జిల్లాలో కొన్ని జిల్లాలో వచ్చేసి నిన్ననైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం జరిగింది. కొన్ని జిల్లాలో వచ్చేసి ఈ నేటి నుంచి అయితే రైతు భరోసా నిధులు అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఒకవేళ మీకు డబ్బులు పడినట్టయితే మీ కామెంట్ సెక్షన్లో అయితే ఏమని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారంటే మీరు ఏం సాగు చేస్తున్నారు, అలాగే వచ్చేసి మీకు ఎన్ని అంటే ఎంత అమౌంట్ పడ్డదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్. అలాగే ఒకసారి మనకు రైతు రుణమాఫీ చూసుకున్నదైతే 2 విడతల వారీగానైతే ఇప్పుడు మనకి ఏదైతే 2 విడతల వారీగా వచ్చేసి రైతు రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు 2 విడతలు అంటే మనకి ఏదైతే 2 దఫాల వారీగా అయితే మాఫీ చేయబోతున్నారు. 1,00,000 అయితే మొదటిగానైతే చేయడం జరిగింది ప్రభుత్వం వచ్చేసి. తర్వాత వచ్చేసి 1,50,000. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 తీసుకున్న ఎవరైతే తీసుకున్నారో అందరి ఖాతాలో వచ్చేసి లోన్ అయితే క్లియర్ అయితే కావడం జరుగుతుంది. లోన్ ఉన్న అకౌంట్లో అయితే 2 లక్షల రూపాయలు అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ఇది సంగతి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా రైతులకైతే నేనైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.